కన్యవారికి గనక చూసుకున్నట్లయితే మీకు శని సప్తమ స్థానంలో ఇంతకాలము ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉన్నాడు. ఇప్పుడు రేవతి నక్షత్రంలోకి మారుతున్నాడు ఆయన. మే 18వ తేదీ 2026 నుంచి ఈ యొక్క నక్షత్రంలో వచ్చే సంవత్సరం 2027 జూన్ 2 వరకు అక్కడ ఉంటాడు. దీనివల్ల మీకు కలిగే మంచి ఫలితాలు ఏమిటి, జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, ఏ దేవతారాధన చేసుకోవాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితామ్మ వారిగా భావిస్తూ. మరియు ఈ నక్షత్ర మార్పు వల్ల మీకు గోచార ఫలితాలు ఒక ఎత్తు అయితే దేశకాల పరిస్థితుల్లో ఎటువంటి మార్పులు ఉన్నాయనేటువంటి విషయాలు ఒకటిగా చూసుకున్నట్లయితే, ముందుగా ఇది రేవతి నక్షత్రంలోకి వెళ్ళడం మూలంగా ఎప్పటి నుంచో ఉద్యోగ సంబంధించిన విషయంలో ఇబ్బంది పడుతున్నటువంటి వారికి ఇదొక మంచి ఊరటని ఇస్తుంది. మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే మీకు మాత్రమే కాకుండా మీ యొక్క జీవిత భాగస్వామి కూడా ఉద్యోగ సంబంధించిన విషయం కొంత స్ట్రెస్ కూడా అనేటువంటి చూపిస్తుంది. కాకపోతే ఎక్కడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఇన్సూరెన్సెస్ రిలేటెడ్ లేదా అన్నదమ్ములతోని అక్క చెల్లెలతో ఏదైనా రాతకోతలు చేసుకునేటప్పుడు లేదా ఏదైనా మధ్యవర్తిత్వంగా వెళ్ళి మీరు చేసేటువంటి విషయాల్లోని కొన్ని చూడండి, ఒక్కోసారి మనకేదో బాగా లాభాలు వచ్చేస్తాయని వ్యాపారంలో కొన్ని తప్పిదాలు జరుగుతూ ఉంటాయి. అటువంటి విషయాలలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. మరియు జీవిత భాగస్వామిని వ్యాపార భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలో అయితే ఎప్పుడైతే ఈ పంచమాధిపతి అయినటువంటి శని భగవానుడు సప్తమ స్థానంలో ఉన్నాడో, ఇది కొద్దిగా ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనేటువంటి ఏదైతే మీ యొక్క కోరిక ఉంటుందో, మీ సంకల్పం ఏదైతే ఉంటుందో, మీరు దేని గురించి అయితే ప్రయత్నం చేస్తుంటారో అటువంటి వాటికి ఇది అనుకూలతను ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతారాధన వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి. 12వ స్థానంలో కేతు కూడా ఉన్నాడు కాబట్టి ఉలవలు దానంగా ఇవ్వడము, గోశాలలకు వెళ్ళి అక్కడ తన గోవులకి గ్రాసము తినిపించేటువంటి సేవ చేయడము, ఇంకా వీలైతే కనుక గణపతి ఆలయాలు కనుక ఉన్నట్లయితే మీకు దగ్గరలో గణపతి ఆలయాలకు వెళ్ళి అక్కడ తన సేవ కనుక చేసినట్లయితే మీరు ఏదైతే వ్యాపారాలలో మదుపు పెడతారో ఆ యొక్క ధనము ఎక్కడా కూడా వేస్ట్ అవ్వకుండా చాలా అంటే చాలా మటుకు మీరు బయటపడడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇక మీరు నిత్యము ఏ గ్రహాల దగ్గర దీపారాధన చేస్తే మంచి ఫలితాలు వస్తాయంటే కేతువు, శని, బుధ ఈ 3 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, అనే విధాలు బాగుంటుంది. మరి ఈ యొక్క శని మే 18వ తేదీ నుంచి మీనరాశిలోకి ఉత్తరాభాద్ర నక్షత్రం విడిచి రేవతి నక్షత్రంలోకి వెళ్తున్నందుకు దేశకాల పరిస్థితుల్లో ఎటువంటి ఫలితాలు ఉంటాయి మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం. ఈ సంవత్సరం కొన్ని వాయు సంబంధం మూలకంగా మనం చాలా రోజుల నుంచి చెప్తూనే ఉన్నాం. యుద్ధ సంబంధించింది చెప్పాము, అదేవిధంగా చాలా విషయాలు మైథుని జ్యోతిష్యం, మేదిని జ్యోతిష్యం పరంగా. ఈ మేదిని జ్యోతిష్యం పరంగా చూసుకుంటే దీన్ని ఇంగ్లీష్లో ముండేన్ ఆస్ట్రాలజీ అంటారు. అయితే ఈ కాంబినేషన్ వల్ల కొన్ని దేశాలలో, మన ఇండియాకి అయితే అంత పెద్ద ఎఫెక్ట్ ఉండదు గుర్తుపెట్టుకుని, కొన్ని దేశాలలో ఈ విస్ఫోట సంబంధంగా మనం చూడండి, వాళ్ళ రేపు యుద్ధం జరుగుతుంది కదా, ఈ యుద్ధాలలో కొన్ని యాటమ్ బాంబు అనుసంబంధించినవి కొన్ని డిస్టర్బ్ అవ్వడము, దాని ద్వారా ప్రకృతిలో గాలిలో వాయువులో కొన్ని మార్పులు రావడం. ఎందుకంటే ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే బుధుడి యొక్క నక్షత్రంలోకి శని సంబంధం కలుగుతుంది మీన రాశిలో, అది కూడా జలరాశుల్లో కాబట్టి జలము వాయువు కలుషితం అనేటువంటి చూపిస్తుంది. కాబట్టి మీరు ఏ ప్రాంతాల్లో నివసిస్తున్నా ఎక్కడ ఉన్నా కూడా జలము కాచి చల్లార్చిన నీరు తీసుకోవడం చాలా ముఖ్యం ఈ సంవత్సరం అంతా కూడా. అంటే వచ్చే సంవత్సరం జూన్ 2వ తేదీ వరకు కూడా అందరూ ఇది ప్రధానంగా పాటించండి. ఇది షేర్ మార్కెట్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే బుధుడు షేర్ మార్కెట్కి కారకుడు, ఆ షేర్ మార్కెట్ కారక నక్షత్రం మీదకి శని వచ్చాడు. అలాగే కమ్యూనికేషన్ రంగాల మీద కూడా ఇది ప్రభావం చూపిస్తుంటుంది. ఆ రకంగా రోగాల ప్రభావము, అదేవిధంగా చాలా దేశాలు అయ్యో ఇంత అప్పు ఉందా ఈ దేశానికి అనేటువంటిది కూడా బయటపడనుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ శని అప్పులకి కారకుడు, బుధుడు అప్పులకు కారకుడు. ఈ శని ఎప్పుడైతే అప్పులకు కారకుడు అయినటువంటి బుధ నక్షత్రాల్లోకి వెళ్ళి కూర్చుంటున్నాడో ఆర్థిక మాన్యం అనేటువంటిది రాబోతుంది కొన్ని దేశాలకి. కాబట్టి ఏ దేశవాసులైనా కూడా ఈ యొక్క విషయంలో
అంటే వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో అనుకూలత ఉండాలి. కానీ ఈ యొక్క గ్రహస్థితి ఇండియాకి మాత్రం ధనపరంగా మంచి గ్రోత్ని ఇవ్వబోతుంది. ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి చూడండి, మనం రూపీ వాల్యూ పడిపోతుంది అనుకుంటున్నాం కదా, ఇక్కడ నుంచి కొంత ముందుకు వెళ్ళేటువంటిది, అంటే కొంతవరకు దాని యొక్క ఇది కొంత ఆగడము, కొంత రైజ్ అవ్వడం కూడా జరుగుతుంది ఈ యొక్క బుధ నక్షత్రంలోకి శని యొక్క సంచారం మూలంగా, గుర్తుపెట్టుకోండి. అయితే మరి అందరూ కూడా ఏం చేయాలి? ఇప్పుడు కొంతమందికి జాతకం తెలుస్తుంది, కొంతమందికి తెలియదు, వాళ్ళ పర్సనల్ చార్ట్ తెలియదు, వాళ్ళది ఏ రాశి తెలియదు. ముఖ్యంగా ఎటువంటి నెగటివ్ ఎఫెక్ట్స్ కలగకుండా ఉండాలి అంటే మీరు చేయవలసినటువంటిది ప్రధానంగా శని బుధ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. గోవులకి గోంగూర బెల్లం లాంటివి తినిపించండి. అంటే మీ జాతకం, మీ నక్షత్రం ఏదైనా కానివ్వండి, మీ రాశి ఏదైనా కానివ్వండి, మీ లగ్నం ఏదైనా కానివ్వండి, ఇది ఎప్పుడైతే ఈ బుధ నక్షత్రాల్లో శని యొక్క సంచారం జరుగుతుందో ఇది గొప్ప ధనయోగాన్ని ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే వాళ్ళ యొక్క జన్మజాతకాల్లో వాళ్ళ పర్సనల్ చార్ట్స్ ఉంటాయి కదా, వాళ్ళ యొక్క చార్ట్లో బుధుడి యొక్క మహాదశ కానీ శని యొక్క మహాదశ కానీ నడిచేటప్పుడు వాళ్ళది కనుక లగ్నాన్ని బట్టి, వాళ్ళకుండే ప్లేస్మెంట్ని బట్టి, బుధుడిలో శని కానీ శనిలో బుధుడు కానీ, లేదా మహాదశే డైరెక్ట్గా బుధ మహాదశ కానీ మహాదశే శని మహాదశ కానీ నడిచేటప్పుడు వాళ్ళకు ఉండేటువంటి గ్రహాలలో అది కనుక మంచి ప్లేసుల్లో ఉంటాయంటే 2 అదేవిధంగా 5 కానీ, లేకపోతే పాపగ్రహం అయితే శని అయితే కనుక 3, 6, 11 స్థానాల్లో 10 స్థానాల్లో ఉన్నప్పుడు అది పాజిటివ్ ఫలితాలు ఇస్తుంది. అలా కాకుండా కొద్దిగా ఇది చతుర్థ భావంలోనో లేకపోతే శుభగ్రహాలు అయ్యుండి పాపస్థానాలు అంటే బుధుడు కనుక పాపస్థానాల్లో ఉన్నట్లయితే గోచారంలో బుధరాశుల్లో శని యొక్క రాక జరుగుతుంది కాబట్టి అది కొంచెం హెల్త్ మీద ఎఫెక్ట్ ఇస్తుంది. కాబట్టి మీరు ఎవరికైనా ఈ యొక్క గ్రహ ప్రభావం వల్ల మీ జన్మజాతకంలో కూడా ఆరోగ్య సంబంధించినటువంటి విషయంలో ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక చక్కటి మంత్రం ఉంటుంది, అది చేసుకోండి. ఖచ్చితంగా మీకు ఆ యొక్క ప్రభావం తగ్గుతుంది. అదేమిటి అంటే ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని నమః అనే మంత్రం చదువుకోండి, ఖచ్చితంగా బాగుంటుంది. మరియు దీంతో పాటు ఇంత పెద్ద మంత్రం నేను చదవలేను అనుకునేటువంటి వారు క్రీం అచ్యుత అనంత గోవిందాయ నమః. మరియు అప్పులు ఎక్కువగా ఉన్నాయండి, ఆల్రెడీ ఇప్పటికే బుధ మహాదశ నడుస్తుంది, బుధుడు సరైన పొజిషన్లో లేడు, దాంతోపాటు ఇప్పుడు బుధ నక్షత్రాల్లోకి శని వస్తున్నాడు, మీ యొక్క జన్మజాతకంలో కూడా బుధుల్లో శనిలో బుధుడు నడుస్తున్నాడు, అప్పులు విపరీతంగా పెరిగిపోతున్నాయి అనుకునేటువంటి వారు ఇప్పుడు కనుక మీరు ఓం అపర్ణాయ నమః అనే మంత్రంతో పాటు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అనే మంత్రం చేయండి. లేదు మీకు చక్కగా ఇంట్లో హోమం చేసుకునేటువంటి ఏర్పాటు ఉంది అని అనుకోండి ఉదాహరణకి, అప్పుడు మీరు చేయవలసింది ఏంటి అంటే సింపుల్గా ఏం లేదు, బిల్వపత్రాన్ని నూనెలో ఉంచి హోమం చేయండి, ఖచ్చితంగా అప్పులు బాధలు తగ్గుతాయి. అలా కాదండి మాకు శత్రు బాధలు ఎక్కువైపోయాయి, ఇంకా ఎందుకంటే ఈ బుధుడు రాసుల్లోకి శని ఎంటర్ అవ్వడం మూలంగా బంధువర్గం వాళ్ళతో శత్రుత్వాలు పెరుగుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు దీనివల్ల ఏంటంటే మనకి రకరకాల దేశాలకి ఇది మిత్రదేశమే అని అనుకునేది శత్రుదేశంగా మారుతూ ఉంటుంది. ఏమిటంటే ఇది మిత్రుడు కదండి అంటే శత్రువు అయిపోతూ ఉంటాడు. అలాగే దేశాలకి మధ్యన ఉండేటువంటి మిత్రత్వాలు శత్రుత్వము, మనుషులకి ఉండేటువంటి బంధువర్గాల్లో కూడా తెలియని ఏమిటి ఇట్లా చేశాడు, ఇంత నష్టపరిచాడు నన్ను అనేటువంటిది వస్తుంది. అలాంటప్పుడు మీరు చేయవలసినటువంటిది ఏమిటి అంటే మిరియాలు నూనెలో వేసి ఆ మిరియాల నూనెతో కలిపిన హోమం కనుక చేసినట్లయితే మీకు మీరుగా చేసుకోవచ్చు, లేదా ఏదైనా పురోహితుని పెట్టుకుని కనుక చేసినట్లయితే శత్రు నాశనము, అది మీ అంతర్గతంగా ఉండేటువంటి రాగ ద్వేషాలతో నిండినటువంటి తత్వం మీలో ఉంటే అదిపోతుంది. నిజంగానే మీకు కనుక ఎవరైనా శత్రువు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటే కూడా ఆ యొక్క దోషం కూడా పరిపూర్ణంగా పోతుంది. శ్రీమాత్రే నమః.